హాయ్ సుమన్ దర్శన్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు 2013 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ ఇలా మాకు కనిపిస్తున్నారు. కొంచెం గ్యాప్ ఇస్తున్నారు, కొంచెం చేంజ్ లుక్లో చేంజ్ ఓవర్ నాకు కనిపిస్తుంది. ఫస్ట్ ఓకే ఏం చెప్తారు? మీ లుక్ చేంజ్ ఓవర్ మీరే చేంజ్ చేసుకున్నారా? జస్ట్ మూవీ కోసం ఒక చేంజ్ ఓవర్ ట్రై చేశారా? లుక్ డెఫినెట్గా చేంజ్ అయిందండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి బియర్డ్ ఒకటి గ్రో చేశాను. ఇంకోటి ఐ థింక్ మీరు నోటీస్ చేశారా చేయలేదో మరి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయింది. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫీల్ అవుతారేమో అని. ఎందుకు ఫీల్ అవుతామండి? వెయిట్ పుట్ ఆన్ అవ్వమంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది, తగ్గమంటేనే కష్టం. ఓకే, అయితే మీరు జనరల్గా మీరు వేరే ఏ కారణాలు కాదు, కేవలం మూవీ కోసమే వెయిట్ పుట్ ఆన్ అయ్యారు? అబ్సల్యూట్లీ, అదర్వైజ్ నో వే. బికాజ్ నేను అంటే తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతాను నేను యాక్చువల్గా. ఓకే, సరే ఈ వెయిట్ టాపిక్ అంతా కొంచెం పక్కన పెట్టేద్దాం. సో కాస్ట్యూమ్స్ గురించి మీరు జనరల్గా మీ డిజైనింగ్ గురించి చాలా కాషియస్గా ఉంటారని మేము విన్నాం. ఈజ్ ఇట్ ట్రూ? అంటే హౌ మచ్ యూ కేర్ అబౌట్ యువర్ కాస్ట్యూమ్ అండ్ ఆల్? డెఫినెట్లీ ఇట్స్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ మీద అది కనబడుతుంది. సో ఇదివరకు ఏంటంటే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గెటింగ్ గుడ్ బ్రాండ్స్, కలర్ఫుల్ క్లోత్స్, మంచి ఇంపోర్టెడ్ క్లోదింగ్ అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇట్స్ బికమ్ మోర్ రియలిస్టిక్. వెన్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్ చేసినప్పుడు మోర్ దెన్ బ్రాండ్స్ ఇదంతా కాకుండా డిఓపితో కూర్చొని, కెమెరామెన్ గారితో కూర్చొని, డైరెక్టర్ ఆయన వాళ్ళతో కూర్చొని ఈ క్యారెక్టర్ కరెక్ట్గా ఏం వేసుకుంటే బాగుంటుంది, బికాస్ ఇట్స్ రిలేటబుల్ ఉండాలి. సో ఆ కాస్ట్యూమ్కి వచ్చేసరికి అట్లా చేసాము. ఓకే, సూపర్. మొత్తానికి చాలా ప్లేసెస్ తిరిగారు కదా ఈ పర్టికులర్ 6 days 7 nights దీనికోసం. సో ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసెస్ అండ్ షూట్ ఎలా జరిగింది? షూట్ చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. మధ్యలో ఈ కోవిడ్ స్కేర్ వల్ల కూడా వీ హ్యాడ్ ఒక బ్రేక్ చేసి మళ్ళీ ఒక లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ గోవా వెళ్ళి గోవాలో చాలా నెంబర్ ఆఫ్ డేస్ మ్యాక్సిమం లొకేషన్స్ కవర్ చేసాము. అక్కడి నుంచి దూరం 2 hours 3 hours వెళ్ళినా కూడా అంత మ్యాక్సిమం చేసాము. అక్కడి నుంచి మ్యాంగ్లూరు గోకర్ణ సైడ్ చేయాలి. అక్కడి నుంచి ఓన్లీ 4 hours 5 hours కార్లో వెళ్ళిపోవచ్చు. సో అంత ప్లాన్ చేసుకునే టైంకి కోవిడ్ స్కేర్ వచ్చింది. సో ఆ టైంకి వీ హ్యాడ్ టు నో రిస్క్ అని వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుని అందరినీ మళ్ళీ తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంకోసారి. సో అయితే షూటింగ్ ప్లేస్లో మీ 6 members టీమ్ మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది కదండి? 4 members, 4 characters మీరు అందరూ అలా జర్నీ చేస్తుంటే మీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ ఎవరు మీ నలుగురిలో? బాగా ఎక్కువ మాట్లాడేది హీరోయిన్ మెహర్. తను ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అండ్ అంటే మాట్లాడినా షీ టాక్స్ అబౌట్ గుడ్ థింగ్స్. తనే ఎక్కువ అనమాట. ఫస్ట్ మేము ఆఫీస్లో కలిసినప్పుడు కూడా తనే ఎక్కువ ఓపెన్గా బాగా మాట్లాడుతూ అట్లా బాగుండేది అనమాట. అంటే లైక్ మీకు ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనేసి మెహర్ అయిపోతారు, అలాగే అనుకోవచ్చు. తను ఆయన రోహన్ కూడా బాగుండేవాడు. రోహన్ ఆల్సో అంటే ఇట్ వాజ్ మేము ఫస్ట్ నుంచి ఒక లుక్ టెస్ట్ చేసాము. చిన్న 2-3 days ముందే కలిసి అట్లా సాట్ ఇన్ ద కార్, అట్లా డ్రైవ్కి వెళ్ళి మ్యూజిక్ వింటూ అట్లా ఏం చేయాలి ఇట్లా. సో ఆ టైంలో కూడా వి బికేమ్ క్లోజ్. అట్లా మూవీ టైటిల్కి ఈ నలుగురు మీద రొటేట్ అవుతూ ఉంటుందా మూవీ? అసలు ఏంటి కాన్సెప్ట్? దేనికోసం ఆడియన్ వెయిట్ చేయాలి? సో ద థింగ్ ఇస్ వీళ్ళిద్దరూ ఏంటంటే దే డిసైడ్ టు గో ఆన్ అ బ్యాచులర్స్ టూర్ అనమాట. బ్యాచులర్స్ అది ఆ 7 days అవుతుంది మొత్తం. ఈ 7 days ఏం జరిగింది? అండ్ దిస్ ఫెలో ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ హీ టేక్స్, ఇస్ ఇట్ రాంగ్ టర్న్ ఆర్ రైట్ టర్న్, వాట్ ఈస్ ఇట్, వాట్ హ్యాపెన్స్ టు దీస్ క్యారెక్టర్స్, ఎవరిని కలిసారు ఇక్కడ, బేసిక్గా వీడు తీసుకుంది రైట్ టర్నా రాంగ్ టర్నా, దీని గురించి వీడి అభిప్రాయం ఏంటి. సో ఆ ఇదిలో వెళ్తుంది అనమాట. బేసిక్గా ఈ మధ్య కాలంలో మూవీస్ అన్ని పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాయి. ప్రెసెంట్ మనం మూవీస్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి కాషన్ తీసుకుంటారు? ఒక మూవీ మనం చేస్తున్నాం, ఏ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు? పాన్ ఇండియా అయినా, పెళ్లి చూపుల సినిమా అయినా, బాహుబలి అయినా, 1 కోటి రూపాయల సినిమా అయినా, 500 కోట్ల సినిమా అయినా ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. పాన్ ఇండియా వెళ్తుంది కాబట్టి ఇంకా కేర్ తీసుకోవాలి అలా ఎప్పుడు లేదండి. సో ఫస్ట్ నుంచి కూడా సేమ్ ఇదే ఉంటుంది అనమాట. అంత కరెక్ట్గా రావాలి, మన వల్ల ఇబ్బంది రాకూడదు అని ఇదనమాట.